హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. ఈరోజు వీడియోనైతే మార్నింగ్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. వీడియో అయితే ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. స్కిప్ చేయకుండా చూడండి. ఉదయాన్నే హస్బెండ్‌కి కానీ, పిల్లలకి కానీ లంచ్ బాక్సెస్ పెట్టాలి అనుకునే వాళ్ళు ఉదయాన్నే కొంచెం త్వరగా లేసామంటే అన్ని పనులు కూడా ఎటువంటి హడావిడి లేకుండా అవుతుంది కదా! అదే కొంచెం లేట్‌గా లేసామంటే ఇంకా టైం అయిపోతుందని హడావిడి తప్ప ఇంకా పనైతే ముందుకు వెళ్ళదు. సో, అందుకని ఇంకా అలా కాకుండా కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ అయినా ముందు లేసామంటే అన్ని పనులు కూడా ఎటువంటి హడావిడి లేకుండా అన్నీ కూడా నిదానంగా చేసుకోవచ్చు. ఉదయాన్నే ఫ్రెష్ అప్ అయిపోయి ఇప్పుడు ఇంటి గుమ్మం ముందైతే ముగ్గు వేసుకోవడానికి తుడుచుకుంటున్నాను. ఇలా ఒకసారి మాప్ పెట్టేసి ఇంకా ముగ్గైతే వేసేస్తున్నాను. ఉదయాన్నే ప్రశాంతంగా ఇటువంటి పనులు చేసుకుంటే మనసుకి చాలా పాజిటివ్‌గా అనిపిస్తుంది కదా! ఇప్పుడు పెసరట్లు వేద్దామని ముందు రోజు నైట్ అయితే పెసర్లు నానబెట్టుకున్నాను. ఇప్పుడు ఈ పెసర్లనైతే 1, 2 సార్లు వాటర్‌తో శుభ్రంగా కడిగేస్తున్నాను. ఎందుకంటే కొంచెం డస్ట్ ఉంటుంది కదా! సో, అందుకని. ఇప్పుడు ఈ పెసర్లను గ్రైండ్ చేసుకోవడానికి ఒక మిక్సీ జార్‌లోకి యాడ్ చేసుకుంటున్నాను. అన్ని పెసర్లను ఒకేసారి గ్రైండ్ చేసుకోకుండా 2 సార్లు కింద గ్రైండ్ చేసుకుంటున్నాను. 2 పచ్చిమిరపకాయలను కూడా తీసుకొని ఇలా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. అలాగే ఒక చిన్న అల్లం ముక్కను కూడా తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను. అలాగే టేస్ట్‌కి తగినంత కల్లుప్పును కూడా వేసుకొని మెత్తటి పేస్ట్ కింద బ్లెండ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇదంతా కూడా ఇలా ఒక బౌల్‌లోకి అయితే తీసేసుకుంటున్నాను. పెసరపిండి మరీ పలచగాను ఉండకూడదు. అలాగని మరీ గట్టిగా ఉండకూడదు. మీడియం కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. వాటర్‌ని అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి జీలకర్ర కూడా యాడ్ చేసుకుంటున్నాను. చాలామంది పెసరట్లు వేసేటప్పుడు ఇంకా జీలకర్ర కూడా వేస్తూ ఉంటారు కదా! నేనైతే ఇలా పిండి కలుపుకునేటప్పుడే జీలకర్ర కూడా వేసి కలిపేస్తున్నాను. ఇలా పెసరట్లు వేసుకునేటప్పుడు జీలకర్ర, ఇంకా అల్లం వేసుకోవడం వల్ల డైజెషన్ అవుతుంది. పెసరపిండి కన్సిస్టెన్సీ అయితే మనకి మరీ పలచగాను కాకుండా, మరీ గట్టిగాను కాకుండా ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఉంటే సరిపోతుందండి. పెసరట్లోకి చట్నీ అయితే టమాటో చట్నీ చేస్తున్నాను. అందుకని ఫస్ట్ గ్యాస్ స్టవ్ మీద ఒక కళాయిని పెట్టుకొని ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్స్ వరకు ధనియాలను, 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రను వేసుకున్నాను. అలాగే ఒక 4-5 ఎండుమిరపకాయలను కూడా ఇలా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు వీటిని కొంచెం దోరగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. తిరిగి అదే కళాయిని గ్యాస్ స్టవ్ మీద పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్‌ని యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 4 టమాటాలను యాడ్ చేసుకుంటున్నాను పెద్దవి. టేస్ట్‌కి తగినంత కల్లుప్పును కూడా వేసుకొని ఇప్పుడు ఈ టమాటాలను అయితే బాగా మగ్గించుకుంటున్నాను ఆయిల్‌లో. అలాగే ఇందులోనే ఒక 4, 5 వెల్లుల్లి రెబ్బలను కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఈ టమాటా చట్నీలోకి వెల్లుల్లి ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది కదా! ఈ టమాటా ముక్కలు కొంచెం సాఫ్ట్‌గా అయ్యేంతవరకు మగ్గించుకుంటే సరిపోతుంది. ఇలా బాగా మగ్గిన తర్వాత గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత బ్లెండ్ చేసుకుంటున్నాను. ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీలకర్ర, ధనియాలు, ఎండుమిరపకాయలు ఉన్నాయి కదా! వాటిని బ్లెండ్ చేసుకుంటున్నాను పౌడర్ కింద. వీటిని ఇలా పౌడర్ కింద బ్లెండ్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి టమాటా ముక్కలను కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ కలిపి ఒకసారి బ్లెండ్ చేసుకుంటున్నాను. ఇలా మెత్తటి పేస్ట్ కింద బ్లెండ్ చేసుకున్నామంటే మనకి టమాటా చట్నీ అయితే రెడీ అయిపోతుంది. మనకి పెసరట్టులోకి ఏ చట్నీ చేసుకున్నా సరే కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుంది. అలా అని మరీ పిల్లలు తినేంత స్పైసీ అయితే కాదు. ఇప్పుడు పెసరట్లు వేసుకోవడానికి గ్యాస్ స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ అప్లై చేసి బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు పెసరట్లు వేసుకుంటున్నాను. పాన్ ఎప్పుడైనా సరే హీట్‌లో ఉన్నప్పుడు మనం పెసరట్లు కానీ, దోసలు కానీ వేయకూడదండి. బాగా పాన్ హీట్ అయిన తర్వాత మళ్ళీ లో ఫ్లేమ్‌లో పెట్టుకొని అప్పుడు పెసరట్లు కానీ, దోసలు కానీ వేసుకుంటే పాన్‌కి స్టిక్కీగా అవ్వకుండా వస్తాయి. దీనిపైన కొద్దిగా ఆనియన్స్‌ని ఇంకా ఆయిల్ వేసుకుంటే మనకి పెసరట్లు కూడా రెడీ అయిపోతాయి. పెసరట్లు వేసుకునేటప్పుడు మరీ మందంగా కాకుండా కొంచెం పలచగా వేసుకుంటేనే బాగుంటాయి. ఇక్కడ చూస్తున్నారు కదా పెసరట్లు అయితే ఎంత మంచి కలర్ వచ్చాయో. నేనైతే బ్రేక్‌ఫాస్ట్ రెడీ చేసేలోపు పిల్లలు కూడా స్నానం చేసేసారు. ఇంకా వాళ్ళకైతే ఇలా పెసరట్లు వేసి ఇంకా వేడి వేడిగా వాళ్ళకైతే టిఫిన్ పెట్టేస్తున్నాను. పిల్లలకి పెసరట్లు అయితే చాలా ఇష్టం. వాళ్ళైతే ఫాస్ట్‌గానే తినేస్తారు. అంటే వాళ్ళకి ఇష్టమైనది ఏదైనా పెట్టాము అంటే ఫాస్ట్‌గానే తినేస్తారు కదా! అలా కాకుండా ఇడ్లీ అటువంటివి అయితే ఇంకా మా లక్కీతో ఇంకా కిచెన్‌లోనే తరుస్తూ ఉండాలనమాట. లక్కీ టైం అవుతుంది త్వరగా తిను, త్వరగా తిను అని చెప్తూనే ఉండాలి. వాళ్ళకి ఇష్టమైనది ఏదైనా చేశామంటే ఇంకా చెప్పనవసరం లేదు. వాళ్ళే ఫాస్ట్‌గా తినేస్తారు. ఇంకా వ్లాగ్‌ని అక్కడ కట్ చేస్తే మళ్ళీ పిల్లలు స్కూల్‌కెళ్ళిన తర్వాత నుంచి కంటిన్యూ చేస్తున్నాను. పిల్లలు స్కూల్‌కెళ్ళిన తర్వాత నేను కూడా బ్రేక్‌ఫాస్ట్ చేసి ఇప్పుడు కిచెన్ క్లీనింగ్ అంతా స్టార్ట్ చేశాను. ఫస్ట్ క్లీన్ చేసుకోవాల్సిన గిన్నెలన్నీ కూడా సింక్‌లో వేసేసుకొని అవన్నీ కూడా క్లీన్ చేసేస్తాను. ఇంకా అప్పుడు గాని మనసుకి ప్రశాంతంగా అనిపించదు. ఎందుకంటే అన్ని ఎక్కువ గిన్నెలు అవుతాయి వంట చేసేటప్పుడు. చాలామంది అక్క తక్కువ గిన్నెలతో వంట ఎలా చేయొచ్చు వీడియో చేయండి అని అడుగుతున్నారు.
బట్ ఆ వీడియో చేయడం అయితే ఇంపాసిబుల్ అండి. ఎందుకంటే నేను వంట చేసేటప్పుడే చాలా ఎక్కువ గిన్నెలు అయిపోతాయి. ఇంకా నేను మీకేం చెప్తాను చెప్పండి. మనం ఏదైనా విషయాన్ని వేరే వాళ్ళకి చెప్తున్నామంటే ఫస్ట్ మనం అది పాటించాలి. అప్పుడే వేరే వాళ్ళకి చెప్పే అర్హత మనకు ఉంటుంది కదా! ఎందుకంటే ఏదైనా చెప్పడం చాలా సింపుల్. పాటించడం చాలా కష్టం కదా! చెప్పడం అయితే ఎంత మాటల్లో చెప్పేయవచ్చు. కానీ పాటించడం అయితే చాలా కష్టం. నేనైతే నా వీడియోస్‌లో నేనేమేమైతే చేయగలనో, ఏమేమైతే చేస్తానో అవి మాత్రమే చూపిస్తాను. ఉన్నవి, లేనివి అన్నీ కలిపి చూపించడం అయితే నాకు అస్సలు ఇష్టం ఉండదు. నా వీడియోస్‌లో నేనేమేమైతే చేసుకుంటానో అవి మాత్రమే మీతో చూపిస్తూ ఉంటాను. ఇక్కడితో కిచెన్ క్లీనింగ్ కంప్లీట్ చేశాను. డైలీ రొటీన్‌లో చూసుకుంటే కిచెన్ క్లీనింగ్ కంప్లీట్ అయ్యిందంటే ఒక 100%లో చూసుకుంటే ఒక 70% పనైతే అయిపోయినట్టే. ఇంకిప్పుడైతే వాషింగ్ మెషిన్‌లో బట్టలైతే వేస్తున్నాను. వాషింగ్ మిషన్ కొన్నప్పటి నుంచి కూడా నాకైతే ఈ పని తగ్గిందిలేండి. ఎందుకంటే పిల్లలు స్కూల్‌కి వెళ్ళిన వెంటనే కూడా ఇంకా కిచెన్ క్లీనింగ్ కంటే ముందే ఇంకా బట్టలన్నీ వాష్ చేసేదాన్ని. ఎందుకంటే టెర్రస్ పైన బట్టలన్నీ కూడా వాష్ చేసేదాన్ని. ఇంకా అక్కడ ఎండ ఎక్కువ వచ్చేస్తుంది కదా టెర్రస్ పైన. అందుకని ఇవన్నీ కూడా వాష్ చేసేదాన్ని బట్టలు. ఇంక ఇవన్నీ ఉతకడానికి నాకు టైం అయితే 1 ½ ఒక 2 అవర్స్ టైమే పట్టేది. ఇంకా ఇప్పుడైతే వాషింగ్ మిషన్ కొన్నప్పటి నుంచి ఇంకా అదైతే తగ్గిందిలేండి ఆ పనైతే. ఇంకా ఇవి బట్టలన్నీ కూడా వాషింగ్ మిషన్‌లో వేసేస్తుంటే వాటి పని అది చూసుకుంటుంది. ఇంకా నేను వేరే మిగిలిన పనులన్నీ కూడా చేసుకుంటున్నాను ఈ టైంలో. ఇలా ఈ బట్టలన్నీ కూడా ఒక టబ్‌లోకి తీసేసుకొని బాల్కనీలో ఆరేసేసాను. ఇక్కడితో బట్టల పని కూడా కంప్లీట్ అయింది. ఇప్పుడు నా కోసం అయితే కొంచెం ఎగ్ ఫ్రై చేసుకుంటున్నాను. మా హస్బెండ్ లంచ్‌కి అయితే బయటికి వెళ్తానన్నారు. ఇంక అందుకని నా కోసమే చేసుకుంటున్నాను. ఈరోజు ఉదయం పిల్లలకి లంచ్ బాక్స్‌లోకైతే పప్పు, మామిడికాయ చేసి ఆమ్లెట్ వేసి లంచ్ బాక్సెస్ అయితే పెట్టాను. ఇంకా ఉదయాన్నే వీడియో షూట్ చేసేటప్పుడు ఇంకా అవన్నీ కూడా షూట్ చేయలేదండి. ఎందుకంటే ఇంకా అవన్నీ కూడా షూట్ చేసుకుంటూ ఇంకా పనులు కూడా చేసుకోవాలంటే ఉదయాన్నే త్వరగా అవ్వవన్నమాట పిల్లలకి స్కూల్‌కెళ్ళే టైంకి. అంటే వీడియో షూట్ చేస్తామంటే ఒక గంట అయినా ముందే లేవాలి. అప్పుడే అన్నీ కూడా టైంకి అవుతాయన్నమాట. ఇటు వీడియో అవుతుంది. అలాగే పిల్లలకి లంచ్ బాక్స్ కూడా టైంకి అవుతుంది. అలా కాకుండా నార్మల్ డేస్‌లోనే మనం వీడియో షూట్ చేసుకుంటూ ఇంట్లో పనులు చేసుకోవాలంటే అవ్వదన్నమాట. సో, అందుకని ఇంకా బ్రేక్‌ఫాస్ట్ వరకునే మీతో షేర్ చేశాను. నేను పప్పు తిననని ముందు వీడియోలో ఒకసారి చెప్పాను కదా! ఎందుకో తెలీదు పప్పు తింటే కొంచెం హెడేక్ వస్తుంది. సో, అందుకని పప్పునైతే మానేశాను. ఇంకా అందుకని నేనైతే ఎగ్ ఫ్రై చేసుకున్నాను. ఎగ్ ఫ్రైలోకి ఇంకా మామిడికాయ అయితే చాలా ఇష్టం. మామిడికాయ తినాలనిపిస్తది. అందుకని మామిడికాయ టెంక వేసుకుంటున్నాను. ఇంకా కొన్ని వడియాలు కూడా ఫ్రై చేశాను. ఇంకా వేసుకొని అయితే ఇంకా భోజనం చేస్తున్నాను ఫస్ట్ అయితే. ఇలా ప్రస్తుతానికి డేస్ అయితే కొంచెం బిజీగా గడుస్తున్నాయన్నమాట. ఇలా ఇంట్లో పనులు, ఇంకా పనులయిన తర్వాత యూట్యూబ్‌కి సంబంధించిన వీడియో షూట్ చేసుకోవడం గాని, అంటే షూటింగ్ అయితే ఏముండదు. ఎందుకంటే పనులు చేసుకునేటప్పుడే ఆల్మోస్ట్ నా షూటింగ్ అంతా కూడా కంప్లీట్ అయిపోతుంది కదా! ఇంకా ఈ పనులన్నీ అయిన తర్వాత ఇంకా వీడియోకి వాయిస్ ఓవర్ ఇచ్చుకోవడం, ఎడిటింగ్ చేసుకోవడం ఇవి చేస్తాను. ఇంకా లేదు అంటే షార్ట్ వీడియోస్ కూడా అప్‌లోడ్ చేస్తూ ఉంటాను కదా! టిప్స్ అవి కూడా. ఇంకా అవి కూడా చేస్తూ ఉంటాననమాట ఖాళీగా ఉండేటప్పుడు. అందుకని ఇంకా ఇలా డే అయితే కొంచెం బిజీగా గడుస్తుందనమాట. ఇంకా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయక ముందయితే ఇంట్లో పనులు చేసుకున్న తర్వాత ఇంకా టీవీ చూడడమో, ఫోన్ చూడడమో ఇంకా అలా టైం అయితే గడుస్తూ ఉండేదనమాట. కాకపోతే ఇంకా నాకు కూడా కొంచెం బాధగా అనిపిచ్చేది ఇలా టైం వేస్ట్ చేస్తున్నాను అన్నట్టుగా. బట్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా నాకు కూడా కొంచెం సాటిస్ఫాక్షన్‌గా అనిపిస్తుంది. పోన్లే ఎంతో కొంత మనీ అయితే వస్తుంది కదా! ఇలా వీడియోస్ అవి పెట్టడం వల్ల అని. ఇంకా సో, ఇలా అయితే గడుస్తుందనమాట. ఇంకా ఇలా కట్ చేస్తే ఇంకా ఈవినింగ్ పిల్లలొచ్చే టైంకి షూట్ చేశాను మళ్ళీ. పిల్లలకైతే పాలు కలుపుతున్నాను ఇక్కడైతే. పిల్లలకి పాల్లోకైతే కొంచెం హార్లిక్స్ ఇంకా బెల్లం పౌడర్ వేసి కలిపిస్తాను. పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి ఇప్పుడైతే చదువుకుంటున్నారు. ఇంకా ఇప్పుడు పాలిచ్చేసానంటే మళ్ళీ డిన్నర్ వరకు చదువుతూ ఉంటారు. ఈలోపైతే నేను డిన్నర్ ప్రిపరేషన్స్ ఇంకా పిల్లలకి లంచ్ బాక్సెస్ అవి ఉంటాయి కదా! అవన్నీ క్లీన్ చేసుకోవడం ఇవి చేసుకుంటాను. ఇంకా మధ్యలో ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళైతే నన్ను అడుగుతారు. ఇంక అంతే కాకుండా నేను ఖాళీగా ఉన్నాను అంటే ఇంక పిల్లల పక్కనే కూర్చుంటాను వాళ్ళ వర్కులు చేసేటప్పుడది. ఎందుకంటే వాళ్ళు ఎంతవరకు చదువుతున్నారు, లేదు అనేది కూడా మనం కూడా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. లేదు అంటే వాళ్ళు అలా బుక్స్ ఎదరేస్తూనే ఉంటారు చదవడం మానేసి. ఫస్ట్ సింక్‌లో ఉన్న గిన్నెలన్నీ కూడా క్లీన్ చేసుకొని, తర్వాత పిల్లల లంచ్ బాక్సెస్ అవి కూడా క్లీన్ చేసి పెట్టేసుకుంటాను. ఇంకా కౌంటర్ టాప్ అంతా కూడా ఒకసారి నీట్‌గా క్లీన్ చేసి పెట్టేసుకొని, ఆ తర్వాత అయితే మళ్ళీ డిన్నర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాను. డిన్నర్ అంతా కంప్లీట్ అయిన తర్వాత, డిన్నర్ చేయడం కూడా అయిపోయిన తర్వాత, ఇంకా మళ్ళీ ఒకసారి వెజ్జెస్ అన్నీ క్లీన్ చేసుకొని, కౌంటర్ టాప్ అంతా కూడా నీట్‌గా క్లీన్ చేసి పెట్టేసుకుంటాను. నెక్స్ట్ డే మార్నింగ్‌కి ఇంకా హడావిడి లేకుండా ఉంటుంది కదా! సో, అందుకని.
ఈ వీడియోని అయితే ఇక్కడ సెండ్ చేస్తున్నానండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్లో ఉన్న మిగిలిన వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేయండి. మీకు నచ్చి యూస్ అవుతాయి అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.